హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మనీషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా చింతకుల. ఈ రోజు వీడియోలో నేను మీకు చాలా ఫేమస్ అయిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం గురించి, అదేనండి చాలా ఫేమస్ అయిన అన్నవరం దేవస్థానం గురించి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్కి వచ్చేస్తాయి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇక్కడ మీరు చూస్తున్నది NH16 రోడ్ పాయింట్. మనం విశాఖపట్నం టు రాజమండ్రి ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి రోడ్ పాయింట్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఇదే మన అన్నవరం దేవస్థానానికి వెళ్ళవలసిన రూట్ అనమాట. ఈ హైవేకి మనకి లోపలికి ఊరు లోపలికి వెళ్తాము. తుని నుండి అన్నవరం ట్రావెల్ చేయడానికి 18 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలాగే కాకినాడ నుంచి ట్రావెల్ చేయాలంటే కనుక 45 కిలోమీటర్ల దూరంలో మనకి అన్నవరం అనేది ఉంది. రాజమండ్రి నుంచి ట్రావెల్ చేస్తున్న వాళ్ళు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. వైజాగ్ నుంచి ట్రావెల్ చేయాలంటే కనుక 120 కిలోమీటర్ల దూరంలో ఈ అన్నవరం దేవస్థానం అనేది ఉంటుంది. మనం దేవస్థానం పైకి చేరుకోవాల్సిన మార్గం ఇదే. మనం బస్సులో కానీ లేకపోతే కార్లో కానీ వెహికల్స్ ద్వారా వెళ్తుంటే కనుక ఈ మార్గంలోనే మనం వెళ్ళాలి. మెట్ల దారి అయితే వేరే ప్లేస్లో ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఫస్ట్ అయితే టికెట్ తీసుకోవాలి. ఇక 2 వీలర్కి ఒకటి, 4 వీలర్కి ఒకటి అట్లా ఉన్నాయి కదా. ఈ టికెట్ అనేది తీసుకుని మనం కొండపైకి అయితే వెళ్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, నా స్కూటీ పార్క్ చేశాను కదా, ఇప్పుడు మన స్కూటీ పైనే పైకి అయితే వెళ్తున్నాము. ఇది మొత్తం కూడా ఘాట్ రోడ్లో ఉంటుంది. కొండపైకి కర్ల్ చేస్తూ వెళ్తూ ఉంటాం అనమాట. వెళ్తూ కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. అండ్ ఈ ఆలయం వచ్చేసి ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మనకి ఓపెన్లో ఉంటుంది. మధ్యాహ్నం మాత్రం 12:30 నుంచి 1 గంట వరకు మహానివేదనం అనేది చేస్తారు. అప్పుడు మాత్రం కొంచెం క్లోజ్ అయి ఉంటుంది. సో చూస్తున్నారు కదా రోడ్ అనేది ఎలా ఉందనేది. మెట్ల దారంపడి వెళ్ళే వాళ్ళకైతే కనుక మెట్లు మార్గం ఉంటుంది, అది కాస్త ఫ్రంట్లో ఉంటుందన్నమాట. సో మనకి టోటల్గా 460 మెట్లు ఉంటాయి మెట్ల దారంటే వెళ్ళాలనుకుంటే కనుక. లేదా మనం ఈ రోడ్లో మనం దేవస్థానం పైకి అయితే చేరుకోవచ్చు. మనకి ఇక్కడికి బస్ ఫెసిలిటీ అట్లాగే ట్రైన్స్ కూడా మనకి అన్నవరం ప్రతి ఒక్క జర్నీకి కూడా ఇది మంచి స్పాట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడికి రావటం కూడా చాలా ఈజీ. ఈ స్పాట్ చూస్తున్నారు కదా, గీతా గోవిందం మూవీలో క్లైమాక్స్ సీన్ ఈ స్పాట్లోనే తీశారు. ఇక్కడ చాలా మూవీస్ అట్లాగే సీరియల్ షూట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ ఇప్పుడైతే మనం దేవస్థానం పైకి అయితే వచ్చేసాము. సో ఎట్లా ఉంటే పైకి వెళ్ళి దేవుడిని దర్శించుకుందాం. ఇక్కడ మనం వ్రతం చేయించుకోవాలన్నా అలాగే దర్శనానికి వెళ్ళాలన్నా అన్నిటికీ కూడా మనకు కౌంటర్స్ అనేవి ఉంటాయి. వాటికి స్పెషల్ టికెట్స్ కూడా ఉంటాయి. అట్లాగే ఫ్రీ దర్శనం కూడా మనకి ఉంటుంది. సో దీన్ని బట్టి మనం టికెట్స్ అనేది తీసుకుని మనం సత్యదేవుడి దర్శనం అయితే చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఒక ఫోటో జోన్ అని చెప్పొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఫొటోస్ అనేవి తీసుకుని వెళ్తుంటారు. అండ్ ఫస్ట్ మనం టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు దర్శించుకోవాల్సింది రావి చెట్టు. ఇది చాలా పురాతనమైన రావి చెట్టు. సో ఇక్కడ మెయిన్గా హిందూ సాంప్రదాయం ప్రకారంగా నమ్మకం ఏమిటంటే ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన వాళ్ళకి, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారని, అట్లాగే పెళ్లి కాని వాళ్ళు ప్రదక్షిణ చేస్తే వాళ్ళకి పెళ్ళి అవుతుందని చెప్పి వాళ్ళ వివిధమైన కోరికలు తీర్చమని చెప్పి ఈ రావి చెట్టుకి ఇట్లా ప్రదక్షిణలు చేసి ఇక్కడ పూజలు అనేవి చేస్తూ ఉంటారు. సో చూస్తున్నారు కదా, ఒకసారి మనం కూడా ప్రదక్షిణ చేసి నెక్స్ట్ టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం. ఇంకా కార్తీక మాసంలో అయితే చెప్పనక్కర్లేదు, ఇక్కడ కార్తీక దీపారాధన అనేది చేస్తూనే ఉంటారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సెల్ ఫోన్స్ అండ్ కెమెరాస్ అనేవి మనకి లోపలికి ఎలా చేయరు. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి, అది కూడా మనకి టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లోపలికి మనం వెళ్ళేటప్పుడే అక్కడ చెకింగ్లో మనకి మొబైల్స్ అలాగే కెమెరాస్ అనేవి తీసేసుకుంటాం. సో నేనైతే మొబైల్స్ అన్ని సబ్మిట్ చేసేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాను. చాలా ప్రశాంతంగా దర్శనం అయితే జరిగింది. సో దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాను. ఇప్పుడైతే మనం మొబైల్కి ఈచ్ మొబైల్కి 20 రూపాయలు అయితే తీసుకుంటారు. ఇది ఒక టికెట్ ఇస్తారు. ఆ టికెట్ మళ్ళీ మనం రిటర్న్ చేస్తే కనుక మన మొబైల్స్కి డబ్బులు పే చేసి మన మొబైల్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే బయటకు వచ్చేసిన తర్వాత మనకి గోశాల ఉంటుంది. ఇక్కడ మనకి ఆవుల్ని కృష్ణుడి దగ్గర ఆవులను అనేది పెంచుతూ ఉంటారు. అండ్ ఇక్కడ ఆవులకి పెట్టడానికి కూడా కావాల్సిన ఫుడ్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం ఇప్పుడు గోశాలలోకి వెళ్తున్నాం. గోశాల లోపల మనకి కృష్ణుడు అయితే దర్శనమిస్తాడు. ఒకసారి ప్రదక్షిణ చేసి కృష్ణుని దర్శించుకుందాం.
సో ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం గోవులన్నిటినీ కన్నయ్య దగ్గర కట్టేశారు. వీటికి కావాల్సిన ఫుడ్ అవన్నీ కూడా మనం పెట్టే ఛాన్స్ కూడా దొరుకుతుంది. ఎందుకంటే అక్కడ బయట మనకి వీటికి కావాల్సిన ఆహారాన్ని కూడా వాళ్ళు మనకి అమ్ముతున్నారు. అన్నవరంలో స్టే చేయాలనుకుంటే మనకి రూమ్స్ కూడా ఉంటాయి. దేవస్థానం పైన మనకి ఉంటాయి, అలాగే దేవస్థానం కింద కూడా మనకి రూమ్స్ అనేవి ఉంటాయి. అవి స్టార్టింగ్ ప్రైజెస్ మనకి 400 అలా కూడా ఉంటాయి. సో అది కూడా మనం టికెట్స్ అనేది ముందే బుక్ చేసుకోవాలి, లేకుంటే అప్పటికప్పుడు వచ్చి కూడా తీసుకోవచ్చు. సో గోశాల దర్శనం అయితే చేసుకొని నేను బయటకైతే వచ్చేసాను. ఇప్పుడు ఈ పైన ఉన్నది మీకు చూపిస్తాను. సో ఇది కూడా మనకి అమ్మమ్మ గారి ఇల్లు అని చెప్పి ఒక మూవీలో ఈ స్పాట్ మీకు ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే ఒక స్పాట్కి వచ్చాను. ఇది గోశాల పక్కనే ఉంటుందన్నమాట. యాక్చువల్గా మనకి టైం అనేది వాచెస్ వచ్చిన తర్వాత టైం తెలియటం అనేది మొదలుపెట్టింది. కానీ మన పూర్వీకులకి టైం ఎట్లా తెలిసేది? సో దానికోసం వాళ్ళు కనిపెట్టిందే ఈ సన్ డైల్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి కొన్ని మార్కింగ్స్ అయితే ఉన్నాయి కదా. ఈ మార్కింగ్స్ ద్వారాగా ఈ యొక్క మధ్యలో కనిపిస్తుంది కదా, దాని యొక్క షేడ్, దాని యొక్క నీడ పడిన దాన్ని బట్టి అలా టైం అనేది క్యాలిక్యులేట్ చేసేవారట. దీన్ని సన్ డైల్ అని చెప్పేసి అంటారు. సో అది కూడా మనకి గోశాల పక్కనే ఉంటుంది. ఇదంతా కూడా మనకి మొబైల్ కౌంటర్ నుంచి బయటకు వచ్చిన ప్లేస్లో అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ సీతారాముల దర్శనం చేసుకోవాలి. అలాగే పక్కనే దుర్గాదేవి టెంపుల్ కూడా ఉంటుంది, అక్కడ కూడా దర్శనం చేసుకోండి. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి ప్రసాదం కౌంటర్స్. కానీ చాలా హ్యూజ్ లైన్ ఉండటం వలన నేను ప్రసాదం అయితే కొండపైన అయితే తీసుకోలేదు. సో నేను దర్శనం అంతా కంప్లీట్ చేసేసుకుని కిందకైతే వచ్చేసాను. నేను కిందకు వస్తున్న దారిలో ఇక్కడ ఒక స్పాట్ కనిపిస్తుంది కదా మీకు. సో మనకి కిందకు వస్తున్న మార్గంలో కనిపించేదే పంబా నది. ఇది ఒక రిజర్వాయర్. అలాగే ఈ నదిని దక్షిణ భగీరథి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పంబా రివర్ని చూపించడానికే నేనైతే కిందకైతే వచ్చాను. అండ్ ఈ స్పాట్ మీరు చూస్తే కనుక గీతా గోవింద మూవీలో మనకి బ్యాచిలర్ పార్టీ ఇస్తారు కదా, గోవింద్ వాళ్ళ బావ, ఆ స్పాట్ ఇదే అన్నమాట. సో ఇక్కడ కూడా చిన్న పార్క్ అనేది వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ కూర్చొని మనం కొంచెం టైంపాస్ అనేది చేసుకోవచ్చు. సో ఈ పంబా రివర్లో మనకి బోట్ రైడ్ కూడా ఉంటుంది, బోట్ షికార్ కూడా చేయొచ్చు అనమాట. కొంచెం వాటర్ ఎక్కువగా ఉండటం వలన బోటింగ్ అనేది ఆపారనమాట. సో ఇది కూడా మంచి ఫోటోగ్రఫిక్ లొకేషన్. ఇక్కడ చకచకా ఫొటోస్ తీసుకుని కాసేపు ఇక్కడ టైం అయితే స్పెండ్ చేసి నేనైతే స్టార్ట్ అయ్యాను. ఈ రివర్ చూస్తున్నారు కదా, మనకి దీనికి ఆనుకునే మనకి ఒక పెద్ద రెస్టారెంట్ అయితే ఉంటుంది. ఈ రెస్టారెంట్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా రెస్టారెంట్. మీకు ఫుల్ వెజిటేరియన్నే ఉంటుంది, నాన్ వెజ్ అనేది మీకు దేవస్థానం పైన అయితే దొరకదు. కాస్త ఫొటోస్ అవి తీసుకుని నేను కాసేపు టైం స్పెండ్ చేసి నేనైతే ఇంకా స్టార్ట్ అయిపోయాను. చూస్తున్నారు కదా, లొకేషన్ అయితే వ్యూ అదిరిపోయింది. సో అన్నవరం వెళ్ళినప్పుడు కంపల్సరీగా మన ఓన్ వెహికల్స్లో వెళ్ళినప్పుడే దీన్ని మనం చూడొచ్చు. మనం దేవస్థానం బస్సెస్లో వెళ్తే కనుక ఈ స్పాట్లో అయితే వాళ్ళు ఆపరు. ఇది రెస్టారెంట్కి ఫ్రంట్ వ్యూ. సో నేనైతే ప్రసాదాలు తీసుకోవడానికి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తున్నాను. ఇదంతా కూడా నేను రోడ్ పాయింట్కి అయితే, మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మెట్ల దారి. మీకు ఆల్రెడీ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, వీడియో స్టార్టింగ్లో, ఇది మెట్ల దారి దగ్గర మనకి సత్యనారాయణ స్వామి యొక్క ప్రసాదం అనేది ఉంటుంది. ఇది హైవేకి వెళ్ళిపోతున్నప్పుడు మన బస్సెస్ వాళ్ళు, లారీస్ వాళ్ళు కూడా తీసుకోవడానికి. సో ఫైనల్లీ ప్రసాదం అయితే తీసేసుకున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ మనీషా చింతాకుల సైనింగ్ ఆఫ్.